dear Sambhavi Papa. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday.
ఏయ్ ఆపండి. ఇవన్నీ చూసుకునే కదా మా వీటికి చేరి నాతోనే ఆటలాడుతున్నారు. ఇప్పుడేం చేస్తువే? ఇప్పుడేం చేస్తారు సొల్లుడా? నీకు 10 నిమిషం టైం ఇస్తాడా? మర్యాదగా పోయినారా సరి. ఇల్లే పిచ్చి పట్టినదా ఏమి? మ్యాటర్ తెలిస్తే నీకు పిచ్చెక్కుతుంది మినిస్టర్ మేడం. ఒక స్టేట్ మినిస్టర్ అయ్యుండి అయినా అంత సిల్లిగా ఎలా ఆలోచించారు? అసలు మీలాంటి వాళ్ళతో పెట్టుకునేటప్పుడు మా జాగ్రత్తలో మేము ఉంటామని తెలీదా? తెలియదులే బావా. తెలిస్తే ఇట్లాంటి పని ఎందుకు చేస్తుంది? రెడీ 1 2 3 బావా. Ta-ta-dang. Ta-ta-dang. ఏంటి అర్థం కాలేదా? ఆ సీరియల్లో ఉన్న డేటా మొత్తం మా అందరి ఫోన్స్ లో పెన్ డ్రైవ్స్ లో ఉంది. నా దగ్గర కూడా ఒక ఫోన్ ఉంది. మెయిల్లో అటాచ్ చేసి రెడీగా ఉంచాం. మీరు ఏ చిన్న తేడా చేసినా ఒకే ఒక క్లిక్తో అన్ని న్యూస్ ఛానల్స్కి వెళ్ళిపోతాయి. ఇది మన జనరేషన్ కాదు ఇళవర్సి. ఈ జనరేషన్ బాగా స్పీడ్ గా ఉన్నారు. టక్కా టక్కా షేర్ చేసేస్తారు. ఒకరి దగ్గరుంటే చాలు 1,00,000 మంది దగ్గర ఉన్నట్టే. హే ఆపండి. అసలేముందండి దాంట్లో? మా అమ్మని అంతలా బెదిరిస్తున్నారు. ఓ పాపకి ఇంకా చెప్పలేదా మేడం?
అయ్యో, హైవే స్కామ్లో 500 కోట్లు. సునామీ బాధితుల శాశ్వత గృహ పథకంలో 150 కోట్లు. స్త్రీ సంక్షేమ నిధికి 100 కోట్ల కన్నం. ఒకటా రెండా, లక్షల నుంచి కోట్ల దాకా దొరికింది దొరికినట్టు ప్రతి చోట నొక్కేశారు. ప్రతి దానికి ఇందులో సాక్ష్యాలున్నాయి. పాపం చిన్నపిల్లలకి ఇచ్చే కూడా ఏవో లాక్కున్నారంట కదా. చిన్నపిల్లల దగ్గర ఎవరైనా లాక్కుంటారా? అంతేనమ్మా, డబ్బు తినే వాళ్ళకి డబ్బే ముఖ్యం. అది చిన్న పిల్లలదా, పెద్దవాళ్లదా, ముసలి వాళ్ళదా ఏమీ ఆలోచించరు. అత్తయ్య, అంత తెలుసుకునే వాళ్ళే అయితే పరిస్థితి ఇక్కడి వరకు ఎందుకు వస్తుంది? అది సంగతి. వీటిలో ఒక్క స్కామ్ బయట పెట్టినా మీ అమ్మ మినిస్టర్ పోస్టు పోతుంది. మీ బతుకులు ఫుట్పాత్ మీదకి వస్తాయి. అసలు అవసరం ఇదంతా? ఎందుకు ఇదంతా చేస్తాడారు? உங்களுக்கு என்ன వేణుం? అబ్బా ఏంటమ్మా, అంతా తెలిసి మళ్ళీ ఏం కావాలని అడుగుతున్నావు? ఇప్పటికే చాలాసార్లు చెప్పాం, మళ్ళీ చెప్తున్నా, మేం ప్రశాంతంగా బతకాలి. నా మనవరాలి జోలికి మీరు రాకూడదు. నా కొడుకుని అస్సలు తలుచుకోకూడదు. మీ దారి మీరు చూసుకోండి, మా దారిన మేం పోతాం. లేదంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. அப்படியா? சரி, அந்த மாதிரி ఇంకే ఉందిరని డిసైడ్ అయ్యాక చేసేదే ఉండది. ఎన్ని దినాలుండి ఎన్ని ఆటలు ఆడుదురో ఆడండి. కానీ ఏదో ఒక దినం ఈ ఇళవరసితో ఎందుకు పెట్టుకుంటివా అని భయంతో పారిపోయేలా చెయ్యకపోతే నా పేరు ఇళవరసే కాదు. పదమే. ఆగండి ఇళవరసి మేడం. శాంభవి, కేక్ కట్ చేయడానికి పిలిచావు కదా, వచ్చిన వాళ్ళకి కేక్ పెట్టవా? అయ్యో, ఎందుకు పెట్టానక్క? కేక్ తీసుకోవాలవచ్చమ్మా. అయ్యో, బాధపడద్దమ్మా. కొందరంతే, కుక్కతోక వంకర్లా ఎప్పటికీ మారరు. శాంభవి, అయినా మనం ఈ తోకల్ని సరిచేసే వెళ్దాం, సరేనా? ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఉతుకో ఉతుకు. అద్భుతంగా ఉతికి ఆరేసిన కంటెస్టెంట్స్ ఈ వారం కెప్టెన్ గా నియమించబడతారు.
కమాన్ మాన్సి, నా రక్తం చెమట ఏరులై పారాలి. నేనే టాస్క్ లో గెలవాలి. కమాన్ తీ, కమాన్ తీ. என்னடா இது? ఏంటి దీంట్లో? ఇది ఇల్లు అనుకుంటున్నారా, సాకిరేవ్ అనుకుంటున్నారా? బాగా ఉతికి పిండి ఆరేసే చోటు చాకిరేవైతే ఇది చాకిరేవే. మేం చేసే పని ఉతుకుడే. ఏంటమ్మా ఇది? ఎన్నడా ఇది? ఉండండి మేడం, అసలే బయట వర్షం పడుతుంది. బట్టలు ఆరకపోతే టాస్క్ ఓడిపోతాను. కడవలే, మళ్ళీ మా ఆవిడ దగ్గర నా పరువంతా పోతుంది. రండి రండి, మీరు కూడా వచ్చేయండి. ఇదిగో నువ్వు ఆరే. అబ్బా కడవలే, ఈ టాస్క్లేమి, ఈ టార్చర్ ఏమి? ప్రాణాలు తీసేస్తున్నారు కదే. మేం చేసేదేముంది మేడం, అంతా మీ చేతిలోనే ఉన్నది. హ్యాపీగా చెన్నై పోండి. 1000 కోట్ల ఆస్తి, మినిస్టర్ పదవి అవన్నీ వదిలేసి ఈడ ఈ పాటలు పాడు అవసరమా? ఎందుకు ఊరికే మా పాపని, మా బావని పట్టుకు ఏడుస్తారు? మరి ఉతికి ఆరేయించుకోవాలి కదా. అదే బట్టలు ఉతికి ఆరేయడం అంటున్నా. ఎస్, అయిపోయింది. నా టాస్క్ కంప్లీట్ అయిపోయింది. వావ్, సూపర్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ విజేత మిస్టర్ గౌరవ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటి బిగ్ బాస్? తొక్కుడు బిళ్ళ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. వావ్, సూపర్, బాగా తొక్కి పెట్టే గేమ్ అన్నమాట. చంపేస్తున్నారమ్మా వీళ్ళు. ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. గౌరవ్. ఎస్ బిగ్ బాస్. అప్పుడే ఏమైంది? ఇంకా ముందుంది ముసళ్ళ పండగ. అవునమ్మా, అవునవును. లేదు లేదు లేదు, అంత కంగారు పడాల్సింది ఏం లేదమ్మా. లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా అక్కడుంటేనే వీళ్ళు ఎప్పుడు వస్తారా, ఏం చేస్తారని భయంగా ఉండేది. ఇప్పుడు పక్కనే ఉండి వాళ్ళని కనిపెట్టుకునే అవకాశం కూడా దొరికింది. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా.